హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడీస్ గ్లీ. ఈ రోజు ఇంట్లోనే ఎంతో టేస్టీగా కుక్కర్ లో మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. ఒక బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, కొంచెం దగడ్ ఫూల్, జాజికాయ పౌడర్, మిరియాల పొడి, లవంగి యాడ్ చేసుకోండి. కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. స్లైసులుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని యాడ్ చేసుకోండి. ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. మీ కారం తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ టమాటా పేస్ట్ని ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. మష్రూమ్ ముక్కలు కర్రీ కట్లా కాకుండా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. అప్పుడే బిర్యానీకి బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడికించుకోండి. మష్రూమ్లో వాటర్ ఉంటుంది, ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 కప్ కర్డ్, కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోండి. 1/2 అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్న ఒక గ్లాస్ సన్న బియ్యం నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఫుల్ బాస్మతి రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఏ రైస్ అయినా మీరు 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. సాల్ట్ చూసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. కుక్కర్ ప్రెజర్ అంతా పోయేంత వరకు చల్లారనివ్వండి. కుక్కర్ ప్రెజర్ అంతా పోయాక ఓపెన్ చేసి 1/2 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.